కేసీఆర్ ఒక ఉద్యమకారుడు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ధీరుడు. తెలంగాణ వచ్చిందంటే అందులో కేసీఆర్ పాత్ర గణనీయంగా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిందే. కేసీఆర్ సేవలను ఎవరైనా ప్రస్తుతించాల్సిందే. 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా తెలంగాణకు సేవలందించిన కేసీఆర్ విషయంలో ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి. అలాంటిది కాంగ్రెస్ పాలనలో ఒక జిల్లా యంత్రాంగం చేసిన పని ఇప్పుడు విమర్శలకు తావితీస్తుంది. కేసీఆర్ను సాధారణ నాయకుడిగా చిత్రీకరించే పని జరిగింది. తర్వాత 4 ఖర్చుకుంటే మాత్రం ఏం లాభం? జరిగిన నష్టం జరిగిపోయింది కదా. 15 ఆగస్టు వేడుకలకు సంబంధించి మెదక్ జిల్లా యంత్రాంగం ఓ ఆహ్వాన పత్రికను ముద్రించింది. అందులో ముఖ్య అతిథి కె కేశవరావు పాల్గొంటారని పేర్కొన్నారు. కె కేశవరావుకు కేబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చి ఉండవచ్చు, కానీ రియల్ కేబినెట్ మంత్రులకు ఉండే ప్రోటోకాల్ ఉంటుందా? మరి వాళ్ళను మించి ఇదో ప్రశ్నే. సరే, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏం ఉపయోగపడతాడో, ఎందుకు తెచ్చి ఇలా నెత్తిన పెట్టుకుంటారో తెలియదు, కానీ కొండా సురేఖ, దామోదర రాజనరసింహలను విశిష్ట అతిథులుగా కె కేశవరావు పేరుకు దిగువన ముద్రించారు. దాంతో ప్రోటోకాల్లో ఆయన కన్నా వీళ్ళు తక్కువైపోయారు. సరే, దిగువన గౌరవ అతిథులుగా మెదక్, జహీరాబాద్ ఎంపీల పేర్లున్నాయి. అందులోనే ఎక్కడో దిగువన కేసీఆర్ పేరు ఉంది. ఆయన తర్వాత మెదక్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు పేర్లున్నాయి. ఈ చర్యలు ముమ్మాటికి కేసీఆర్ను అవమానపరచడమే అవుతుందని విమర్శలు ప్రారంభమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. దీనికి మెదక్ కలెక్టర్ బాధ్యత వహించాలని కొందరు నిలదీశారు. దాంతో 4 ఖర్చుకున్న యంత్రాంగం దిద్దుబాటుకు పూనుకుంది. మరొకటి ప్రిపేర్ చేసింది. అందులో కేసీఆర్ పేరును గౌరవ అతిథుల స్థాయి నుంచి విశిష్ట అతిథుల జాబితాలోకి చేర్చింది. అయినా సరే, కె కేశవరావు పేరే అన్ని పేర్ల కన్నా ప్రముఖంగా పై స్థాయిలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల ముందు ఒక ప్రశ్న మొదలవుతుంది. పోనీలో ఏదో ఒకటి కాస్త గౌరవం ఇచ్చారని సరిపెట్టుకోవాలి. కె కేశవరావు తర్వాత తమ బాస్ పేరు రాశారని ఉద్యమించాలా అన్నది వాళ్ళు తేల్చుకోవాలి. ఈ మొత్తం వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.